ఫ్రెండ్స్ ఇవాళ చిన్ని సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం. యాక్చువల్ చిన్ని సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మిస్ అవ్వకండి. సో చిన్ని వాళ్ళ మావయ్యని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళి ఇంకా స్టేషన్లో కొడతా ఉంటారు అనమాట. కొడుతూ రక్తం వచ్చేట్టు కొడుతూ ఉంటే ఇంకా అసలు ఎవరు వచ్చి ఆపమన్నా ఆపపోయేటప్పటికి ఇంకా చిన్ని విద్యుని తీసుకొస్తాను, నాకు వాళ్ళ ఇల్లు దగ్గర ఇల్లు తెలుసు అని చెప్పి పరిగెత్తుతూ ఉంటే రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటుంది. మావయ్యని కొట్టేస్తున్నారు, ఏం చేసేస్తారు అన్నట్టు పరిగెత్తుతూ ఉంటే పక్క నుంచి ఒక వెహికల్ జస్ట్ డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది, కింద పడిపోతుంది. చిన్ని కింద పడిపోయేటప్పటికి అప్పుడే వెహికల్లో వస్తుంటాడు విజ్జు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వస్తుంటే చిన్నిని చూసి వెహికల్ ఆపేసి పరిగెత్తుకుంటే చిన్ని దగ్గరికి వచ్చి, చిన్ని ఏంటి, ఏం దెబ్బలు తగలేదుగా నీకు అని చెప్పి లేపి, ఏంటి ఇట్లా రోడ్డు మీద పరిగెత్తురావు అంటే, విజ్జు మావయ్యని జైల్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారు, బాగా కొడుతున్నారు, అసలు మావయ్య ఏం తప్పు చేయలేదో కానీ అట్లా హింసిస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు అంటే, అవునా సరే పద నేను చెప్తాను, ఎవ్వరు ఇప్పుడు మీ మావయ్యని కొట్టరు, నేను చెప్తానని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళబోయేటప్పుడు అసలు ముందు ఫోన్ చేసి ఇంట్రాగేషన్ ఆపేయమని చెప్పమని చెప్తాడనమాట. ఆఫీసర్కి చెప్తే సరే అని చెప్పి గౌతమ్ ఇంట్రాగేషన్ ఆపించమని చెప్తే ఆపిచ్చేస్తారు. ఆపించిన తర్వాత ఇంకా వస్తుంది చిన్ను వచ్చి మావయ్య అని చెప్పి గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ విజ్జు అని చెప్పి అంటే ఇంకా పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు కొట్టిన ఎస్ఐ అని అంటాడు, అసలు ఏంటి దెబ్బలు కొట్టడం ఏంటి, ఇట్లా ఇంట్రాగేషన్ చేస్తారా అంటే అసలు నిజం ఒప్పుకోలేదు, అందుకని మన డిఎస్పీ మన పద్ధతిలో చెప్పమని చెప్పాడు అని చెప్పి అంటాడనమాట. అంటే అందుకనే ఇట్లా కొట్టానంటే ప్రతి మనిషికి ఒకటే ఉండదు, మనిషిని బట్టి ఇంట్రాగేషన్ వేరుగా ఉంటుంది, మీరు సత్యబాబుని ఇట్లా కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతూ సత్యబాబు సారీ సత్యం గారు అని చెప్పి అంటే పర్లేదు సార్ అంటే, అయినా ఇట్లా కొడతారు అసలు మనుషుల్ని, ఎట్లా అసలు పోలీస్ స్టేషన్లో ఎట్లా ఇంట్రాగేషన్ చేస్తారని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే సత్యమామకి అయితే బాగా దెబ్బలు తగిలి ఉంటాయి అనమాట. అందరూ ఏడుస్తుంటే ఇంకా రాజు వచ్చేసి ఆ లాయర్కి చెప్తాడనమాట. ఆ లాయర్ అప్పుడే వస్తాడు. అప్పుడే వచ్చి చూసి అసలు ఏంటిది, అయినా క్లోజ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయటం, ఆ కేసుని ఓపెన్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం, ఇట్లా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ ఇట్లా ఇంత ఘోరంగా కొట్టడం ఇది కరెక్టా అని చెప్పి అడుగుతాడనమాట. అడిగి ఇంకొకటి ఆయన కావేరి చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది, ఆమెకి పోస్ట్ మార్టం చేసింది కూడా గవర్నమెంటే తేల్చింది తను చనిపోయిందని చెప్పి, అంతేకాదు డెత్ సర్టిఫికేట్ ఇవ్వటమే కాదు అసలు మీకు సంబంధించి పోస్ట్ మార్టం చేసింది కూడా మీ గవర్నమెంట్ ఆఫీసర్సే కదా, అంటే గవర్నమెంట్ మొత్తం తేల్చిన తర్వాత కూడా మళ్ళీ రీఓపెన్ చేశారు అని చెప్పి అంటాడనమాట. అంటే అప్పుడు ఏసీపీ అంటాడు, ఈ కేసునైతే నేను వదిలేది లేదు, కావేరియో ఉషానే కావేరి అని చెప్పి నేను నిరూపించి తీరుతాను అని చెప్పి అంటాడు. అంటే ఇంకా అందరూ స్టన్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు. ఉషా ఏమో ఏంటి ఇంకా ఈ కేసును వదలరా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అనమాట. అనుకుంటూ ఉంటే లాయర్ అంటాడు, అసలు ఏంటి ఇదంతా ఇంట్రాగేషన్ అని చెప్పి తీసుకొచ్చి ఇంత ఘోరంగా చేసి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి అంటారనమాట. అసలు యాక్చువల్గా సత్యబాబుని అయితే బాగా కొడతారనమాట. బాగా కొడితే సరే అని చెప్పి ఇంకా తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటే పిలుస్తారు ఆఫీసర్ ఏసీపీ వచ్చేసి మన నిఖిల్ గారు కదా, నిఖిల్ వచ్చేసి పిలుస్తాడు అనమాట. కావేరి ఉషాని ఒకసారి లోపలికి రమ్మని చెప్పండి అని చెప్తే అప్పుడు ఉషా అంటది, మీరు వెళ్ళండి బ్రో, నేను వెళ్ళి కలిసేసి ఏసీపీ గారిని కలిసేసి వస్తానంటే, లేదు నేను ఇక్కడే ఉంటాము, నువ్వు వెళ్ళి కలిసి మాట్లాడేసిరా ఏం చెప్తారో అని చెప్పి అంటే సరే అని చెప్పి తను వెళ్తుంటే చిని కూడా అంటది, టీచర్ అమ్మ నేను వస్తాను నీతో అని చెప్పి అంటది. టీచర్ అమ్మ నేను వస్తానంటే సరే రా అని చెప్పి వెళ్తే అప్పుడు ఏసీపీ అంటాడనమాట, నిజాన్ని అబద్ధం చెప్పడం చాలా తప్పు, నిజాన్ని దాయటం ఎంత తప్పు, అబద్ధాన్ని చెప్పడం కూడా అంతే తప్పు, ఇప్పుడు అబద్ధాలు చెప్తూ ఇట్లా ఉంటే నిజాలు బయటపడినప్పుడు దాన్ని మాత్రం సహించరు, దానికి వేరుగా ఉంటుంది అని చెప్పి అంటాడనమాట. ఏసీపీ అంటుంటే అప్పుడు మన చిన్ని అంటది, సార్ మీరు నన్ను మీ కూతురులాగా ఉంటానని చెప్పి అన్నారు కదా అంటది. అంటే అప్పుడు అవును నువ్వు నా కూతురులాగానే ఉంటావంటే మీ అమ్మాయి అబద్ధం చెప్తుందా అని అడిగితే లేదు మా అమ్మాయి అబద్ధం చెప్పదంటే, నేను అబద్ధం చెప్పను సార్, నేను చెప్పేది నిజం, మా అమ్మ బతికలేదు, మా అమ్మ ఎప్పుడో చనిపోయిందని చెప్పి చాలా బాధగా ఏడుస్తూ చెప్తుంటుంది అనమాట. అంటే యాక్చువల్గా చిన్నీకి వచ్చేసి తెలుసు వాళ్ళ అమ్మే అని చెప్పి, కానీ ఇప్పుడు ఉషా కాదు కావేరి అని తెలిస్తే అంటే బయటపడింది అనుకో, ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతుంది కదా ఉషా, అందుకని
తను తెలిసినా కూడా నిజం చెప్పదు. అంటే చెప్తుంది అంతకుముందే ఉష, నువ్వు నేను అమ్మనని చెప్పి చెప్తే నన్ను తీసుకెళ్ళిపోతారు, నేను నీ దగ్గర ఉండలేను, ఇంకా అసలు ఎప్పటికీ కలవో మన ఇద్దరం అని చెప్పేటప్పటికి అది గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి లేదు మా అమ్మ కాదు అని చెప్పి చెప్తుంది. చెప్తే నీకు తెలీదు, ఆ, నేను చెప్తాను, నేను తేలుస్తాను అని చెప్పి అనేటప్పటికి ఇంకా పక్కన కావేరి అంటది, మీరు ఏదన్నా చెయ్యండి, ఏదన్నా ఇంట్రాగేషన్ ఏది చేసినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా నన్ను చెయ్యండి, అంతేగాని చిన్ని వాళ్ళ మాయను వదిలేసేయని చెప్పి దండం పెడుతుంది అనమాట. దండం పెడితే ఇంకా ఏం మాట్లాడకపోతే ఇంకా చిన్ని అంటది, ప్లీజ్ వదిలేసేయండి, మా మేడంని వదిలేసేయండి అని చెప్పి ఇంకా కాళ్ళు పట్టుకుంటుంది అనమాట. కాళ్ళు పట్టుకుంటే ఏంటి చిన్ని నువ్వు చేసేది అని చెప్పి అంటాడు. అని అయినా ఒక్క 24 గంటల్లో నేను తేలుస్తాను, నిజాలు అందరికీ తెలుస్తాయి, నిజాలు బయట పెడతాను అని చెప్పి నిఖిల్ అంటూ ఉంటాడు అనమాట. నిఖిల్ అంటూ ఉంటుంటే ఇంకా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది చిన్ని. స్టన్ అయిపోయి చూస్తూ ఒక్క 24 అవర్స్ మాత్రమే కౌంట్ అని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అంటాడనమాట. మన నిఖిల్ అంటాడు. అంటే ఇంకా ఇంకేం మాట్లాడకుండా కావేరి వెళ్ళిపోతుంది. అంటే కావ్య వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరు కలిసి ఇంటికి వెళ్ళటానికి అని చెప్పి రాజు ఆటో ఎక్కమంటే రాజు ఆటోకు సత్యం ఎక్కనంటాడు అనమాట. ఎక్కనంటే ఇప్పుడు పంతాలకు ఇది సమయం కాదు, ముందు ఆటో ఎక్కేసేయండి, ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి మీ దెబ్బలకి వాటన్నిటికీ కొంచెం మెడిసిన్ రాసుకోవాలని చెప్పి అంటే వెనక నుంచి లాయర్ కూడా అంటాడు, ఎక్కండి సత్యం బాబు, మీరు ఎక్కండి, ఆటో ఎక్కేసేయండి, పదండి అని చెప్పి అంటే ఇంకా అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక పెద్ద రచ్చలాగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని ఉంటే అసలు ఎన్ని దెబ్బలు తగిలినాయి నీకు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సరళ, అంటే సత్యంబాబు భార్య. యాక్చువల్గా వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ రియల్గా కూడా. ఈ సీరియల్లో చాలా కాలం తర్వాత సత్యంబాబు వచ్చాడు. అతని పేరు వచ్చేసి ఇప్పుడు చాలా సీరియల్లో కూడా ఇంతకుముందు చూసాం, ఈ మధ్య రాలేదనమాట. సో వాళ్ళిద్దరు అట్లా ఉంటే ఇంకా లాయర్ అంటాడనమాట, ఇప్పుడు ఎట్లా ఉంది సత్యబాబు, అసలు మీకు ఇట్లా చేస్తారని చెప్పి అనుకోలేదు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఉష వస్తే ఇంకా కోపం మండిపోతూ ఉంటుంది సరళకి. సరళ ఏం చేస్తుంది అంటే కావేరి ఫోటో ఇంట్లో ఉంటుంది కదా, దండేసిన ఫోటో, ఆ ఫోటో తీసుకొచ్చి బయట ఇసిరి కొట్టితే అక్కడ తులసికోట దగ్గర ఒక దీపం పెడుతుంది. ఆ దీపం దాని మీద పడి ఫోటో మొత్తం కాలిపోతూ ఉంటుంది అనమాట, కావేరి ఫోటో. ఇంకా అందరూ స్టన్ అయిపోయి అంతే చూస్తుంటారు. అంతే చూస్తుంటే ఇంకా సత్యంబాబు వెళ్తాడు. వెళ్ళి ఆ ఫోటోని చేతితో మొత్తం ఆ మంటలు మొత్తం ఆర్పుతుంటాడు. మంటలు మొత్తం ఆర్పితే ఇంకా అక్కడ పక్కన ఉన్న వాటర్ వాటినట్టు కలిపి ఆర్పుతుంటే చిన్ని వస్తుంది. చిన్ని మమ్మీ అమ్మ అనుకుంటూ ఇంకా వస్తుంది అనమాట. వస్తుంటే ఇంకా అప్పుడు సరళ వచ్చి ఉషాని బయటకు వెళ్ళిపో, నువ్వు అసలు ఇంట్లో అడుగు పెట్టద్దు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు శని పెట్టింది, ఒక్కరోజు కూడా మేము ప్రశాంతంగా ఉన్నది లేదు, నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చావో అప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, అసలు నీ వల్లే నీ శనిపాదం అని చెప్పి బాగా తిడుతూ ఉంటుంది. బాగా తిడతా అంటది, అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టద్దు, నువ్వు ఇంట్లో ఉండొద్దు అని చెప్పి తిడతా ఉంటే అప్పుడు సత్యమ్మ ఆపిస్తాడనమాట. ఆపి అంటాడు, అసలు నువ్వు ఒక మాట అనొద్దు తన్నే అని చెప్పి అంటే నేను అసలు ఇంట్లో ఉండను అని చెప్పి అంటా ఉంటే పక్క నుంచి రాజు అంటాడు, అయినా ఒక అమ్మాయిని అట్లా అర్ధాంతరంగా మీరు కూడా బయటకు పంపించలేరు అంటే ఎందుకు పంపించడం, నేను పంపిస్తాను అని చెప్పి పందెంతో అంటా ఉంటుంది అనమాట. అంటా ఉంటే ఇంకా పక్కన లాయర్ కూడా అంటాడు, యాక్చువల్గా ఇప్పుడు కేసు జరుగుతుంది కదా, తను ఉషానో కావేరియో మొత్తం తెలిసి అది తేల్చే వరకు ఇక్కడే ఉండటం మంచిది, మీకు మంచిది, తనకి మంచిది అని చెప్పి అంటాడు లాయర్. అంటే లేదు నేను ఒప్పుకొని ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి అంటా ఉంటుంది అనమాట సరళ. అంటా ఉంటే పక్కన ఇంకా సత్యంబాబు అంటాడు, నువ్వేం మాట్లాడుకో, నువ్వు అసలు మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి మాట్లాడుతుంటే చిన్ని కూడా ఏడుస్తుంటుంది. చిన్ని ఏడుస్తూ టీచర్ అమ్మని ఇక్కడే ఉండని అత్తయ్య అని చెప్పి ఏడుస్తుంటే లేదు నేను ఉండని వెళ్ళిపోవాల్సిందే అంటే నువ్వు ఇంకోసారి మాట్లాడుకని చెప్పి అంటూ ఉంటాడు సత్యంబాబు అనేటప్పటికి సర్లే ఇప్పుడు నాకైతే అసలు ఇంట్లో ఉంచాలని లేదు, నేను గింటేస్తాను అని చెప్పి అయినా మా ఆయన ఈ అమ్మాయిలో వాళ్ళ చెల్లిని చూసుకుంటున్నాడు, అందుకనే నేను ఇప్పుడు గంటలే అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత అంటాడు అనమాట సత్యంబాబు అంటాడు, నువ్వు ఏం పట్టించుకోకమ్మా లోపలికి వెళ్ళిపో అంటాడు. అంటే నా వల్లే కదా ఇదంతా, అసలు సారీ బ్రో అని చెప్పి అంటే లేదమ్మా నువ్వు సారీ చెప్పకు, ఎందుకంటే నిన్ను నా చెల్లెనే అనుకుంటున్నాను, యాక్చువల్గా నా చెల్లికి ఇట్లాంటి కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా, లేదు నువ్వు ఏం పట్టించుకోకు, ఏదో కోపంతో మాట్లాడిందిలే